అందరికీ నమస్కారం. బెల్లం టీకి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఉంటుంది. కానీ చాలామందికి బెల్లం టీ చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోకుండా ఈరోజు మంచి టేస్ట్తో ఉండేలా బెల్లం టీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నెలో పాలు పెట్టుకుని వీటిని నెమ్మదిగా మరగనివ్వాలి. ఇక్కడ పాలకి కొలతంటూ ఏమీ లేదు, కానీ మనం పెరుగు తోడు పెట్టుకోవడం కోసం ఎలా అయితే దగ్గరగా కాస్తూ ఉంటామో అదే రకంగా కొంచెం దగ్గర పడే వరకు కాచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే టీ తాగుతామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు అంటే తినే తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల టీని చేస్తున్నాను కాబట్టి 3 టీ స్పూన్ల వరకు టీ పౌడర్ని వేస్తున్నాను. మీరు ఒకవేళ ఇలా సన్నగా ఉండే టీ పౌడర్ కాకుండా లావుగా ఉండే తాజ్మహల్ లాంటిది వాడినట్లయితే నీళ్లు ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఎక్కువసేపు మరిగించుకోవాల్సి ఉంటుంది. టీ పౌడర్ వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచి ఈ డికాక్షన్ని మెల్లగా మరగనివ్వాలి. ఇదే స్టేజ్లో తీపి చెక్ చేసుకున్నట్లయితే కొంచెం తీపి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం మరిగించిన 2.5 గ్లాసుల డికాక్షన్ కూడా ఈ గ్లాసుల్లో పోసినప్పుడు ఇలా సగం కంటే కొంచెం తక్కువగా వచ్చేలా చూసుకోవాలి. టీ ఎక్కువ స్ట్రాంగ్గా తాగేవాళ్ళు డికాక్షన్ చేసుకునేటప్పుడే ఎక్కువ టీ పౌడర్ వేసుకోవచ్చు, తక్కువ తాగేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. ఈ డికాక్షన్ని నేరుగా గ్లాసుల్లోనే వడకట్టుకుని అప్పుడు పక్కనే మరుగుతున్న వేడివేడి పాలని ఇందులో వేసుకోవాలి. ఇలా మరిగే పాలు పోసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. బెల్లాన్ని నీళ్లలో ఎక్కువసేపు మరిగించడం వల్ల, అలాగే ఇలా డికాక్షన్ని పాలని గ్లాసులో వేసి మిక్స్ చేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. సాధారణంగా చాలా హోటల్స్లో కూడా డికాక్షన్ని పాలని సపరేట్గా ఇలా మరిగించి మనం టీ ఆర్డర్ చేసిన వెంటనే ఇలా మిక్స్ చేసి ఇస్తారు. ఈ చిన్న టెక్నిక్స్తో పాలు విరిగిపోకుండా ఎంతో టేస్టీగా చేసుకోగలిగే బెల్లం టీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.